హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అక్కడ చూస్తున్నారు కదా మామిడికాయలండి. ఇవి పచ్చి మామిడికాయలే, తొక్క తీసేసాను. పైన ఒక్కొక్కసారి మామిడికాయలకి నల్లగా వస్తుంది కదా తొక్కకి, అది అందుకని ఇలా అయితే తీసేసాను అనమాట. చూడండి ఇలా నల్ల నల్లగా అయితే ఉంది. మీకు ఇలా లేకుండా ఫ్రెష్గా కనుక ఉంటే తొక్క తీయాల్సిన అవసరం కూడా లేదు. మీరు thumbnailలో చూసే ఉంటారు కదా మామిడికాయ పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో చూస్తే చెప్పాను కదా చిన్న పిల్లలు కూడా మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయితే చూపిస్తాను. ఇంతవరకు ఎవ్వరు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి ప్రిపరేషన్ అయితే మీకు చూపించుండరు. అది మాత్రం పక్కాగా చెప్తానమాట. అంత ఈజీగా అయితే మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు ఒంట్లో ఓపిక లేనప్పుడు కానీ, చేసుకునే టైం లేనప్పుడు కానీ, తినాలని ఉన్నా కూడా పోస్ట్‌పోన్ చేయకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకోసము నేనైతే ఇక్కడ 2 మామిడికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా రఫ్‌గా అయితే కట్ చేసుకున్నాను. ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్‌లో వేసుకొని సన్నగా చాప్ చేసుకున్నట్లుగా చేసుకోవాలి. పేస్ట్ లాగా అయిపోకుండా ఇలా సన్నగా తురుములాగా వచ్చేటట్లుగా చాప్ చేసుకోవాలి. మిక్సీలో ఏదైనా ఇలా చాప్ లాగా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో మన వీడియోస్లోనే ఒక లాంగ్ వీడియో ఉంది, ఆనియన్స్తో చూపించున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు తరిగిన దానికంటే కూడా సన్నగా వస్తాయి. అచ్చం దంచిన మామిడికాయ ముక్కలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి అన్నమాట. తురమాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, కొంచెం స్ట్రెస్గాను ఉంటుంది. అందుకని ఇలా అయితే చేస్తున్నానన్నమాట. ఇందులోకి నేను సరిపడినంత కారం తీసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం అయితే తీసుకోవచ్చు. మిరపకాయలు అవి వేయించే పని లేకుండా ఇలా మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి, టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు చేసే విధానం కాబట్టి నేనైతే ఇలాగా కారం పొడినైతే కలుపుతున్నాను అన్నమాట. మీకు ఓపిక ఉంటే కనుక మిరపకాయలని వేయించైనా వేసుకోవచ్చు, కానీ అది ఇంకా ప్రాసెస్ అవుతుంది కదా. కావాల్సినంత వరకు కారం అయితే వేసాను. నేనైతే ఒక 4 టీ స్పూన్స్ వరకు వేసాను అన్నమాట. తర్వాత అందులోకి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. మామిడికాయలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. ఉప్పు కారం 2 కూడా ఎక్కువగానే పడతాయండి. తర్వాత ఇందులో కాస్త 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసేసి మొత్తాన్ని ఇలా చేత్తోనే బాగా నలిపినట్టుగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేత్తో మిక్స్ చేసినప్పుడు అది బాగా ప్రెస్ అయ్యి మామిడికాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం గ్రేవీ స్ట్రక్చర్లో ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా నీట్గా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసుకొని ఇంకేమైనా కావాలనుకుంటే ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కొంచెం వేయించుకోవాలి. ఆవాలు చిటిపెట్టలాడిపోతాయి వెంటనే, అందుకే త్వరగా దించేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి మాడిపోకుండా. తర్వాత అదే ప్యాన్లో ఇలా పోపుకి సరిపడినంత ఆయిల్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ పచ్చడికి తగినంతగా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ హీట్ అయ్యే లోపు నేనైతే ఇలా పౌడర్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను ఇలా దంచి పెట్టుకున్నాను పౌడర్ లాగా మెత్తగా. ఇంతలో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు కూడా వేసుకుని పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు పచ్చళ్ళల్లో చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే కాస్త ఎక్కువగానే వేస్తానన్నమాట. ఇలా ఈ పప్పులన్నీ కూడా వేశాక ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం ఒక 4-5 ఎండుమిర్చి అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కొంచెం వేగాక కాసింత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు పచ్చళ్ళల్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా అస్సలు పక్కన పెట్టరండి కరివేపాకు. ఎంత వేసినా తినేస్తారు. అందుకే నేను కాస్త ఎక్కువగానే యూస్ చేస్తుంటాను. ఇలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇలా పోపులో కూడా కాస్త పసుపు వేసుకుంటే పచ్చడి కలర్ మంచిగా వస్తుందన్నమాట. నేనైతే రెండింట్లో వేస్తాను. పచ్చడి కలిపేటప్పుడు వేస్తాను, ఇలా కొంచెం పోపులో కూడా వేస్తాను. తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పచ్చళ్ళల్లో చాలా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇస్తుందండి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. ఖచ్చితంగా ఇంగువ అయితే అందరూ వాడుకోండి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇవి కూడా కొంచెం వేగాలండి. ఈ ప్రాసెస్ అంతా పప్పులు వేగాక సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే ఇంగువ పసుపు మాడిపోతాయి.
ఇక మనం కొంచెం దంచి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కూడా వేసేస్తున్నాను అనమాట. ఆవాలు మెంతులు పౌడరు. తర్వాత ఇందులో కలిపి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని కూడా వేసేసి పోపంతా పచ్చడికి పట్టుకునేటట్టుగా నీట్‌గా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! అచ్చం రోట్లో వేసి దంచినట్లుగా ఎంత మంచిగా స్ట్రక్చర్ అయితే వచ్చిందో పచ్చడి. చాలా బావుంటుందండి. అచ్చం మీరు దంచినట్టే ఉంటుందనమాట. ఎవరైనా చూస్తే రోట్లో వేసి దంచారనే అనుకుంటారనమాట. అంత రుచిగా ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది పచ్చడైతే. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇన్‌స్టంట్‌గా తింటున్నాం కాబట్టి ఉప్పు, కారం పట్టుకునే వరకు సిమ్‌లో పెట్టుకొని అలా వేయించుకొని ఇలా సర్వింగ్ బౌల్‌లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మంచిగా టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోయింది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి వెరిఫై చేసేసేయండి. పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! వెంటనే వెళ్లి రెడీ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.